కార్తీక మాసంలో పంచారామ దర్శనం. మానవ జన్మ అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైంది. అందున భారతదేశంలో హిందువుగా జన్మించటం మన పూర్వజన్మ సుకృతం. భారతదేశం కర్మభూమి. సత్కర్మలని ఆచరించడం మన కర్తవ్యం. మానవ జన్మను సార్థకం చేసుకోవాలన్నా, మోక్షం పొందాలన్నా సర్వవ్యాపి అయిన ఆ భగవంతునిపై నిరంతరము అపారమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండి సద్గుణములు, సౌశీల్యం, దానగుణాలు పెంపొందించుకుంటూ ఆ భగవంతుడిని ధ్యానించడం ద్వారా తప్పక మన ఆశయం నెరవేరుతుంది. ఈశ్వర సర్వభూతానాం అని వేదం చెప్తోంది. భగవంతుని ఉనికి నెరిగిన దేవతలు, ఋషులు సేవించిన స్థలములే పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలుగా మనం చెప్పుకుంటున్నాం. పరమేశ్వరుడు భక్తుల యొక్క కోరికపై లోక శ్రేయస్సు కోసం పవిత్ర స్థలాల్లో స్థూల సూక్ష్మ రూపాలలో కొలువై ఉన్నాడు. మన హిందూ దేశంలో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నన్ని మతాల కన్నా అతి ప్రాచీనమైనది శైవమతం. పరమశివుని పంచముఖముల నుండే పంచభూతాలు, తన్మాత్రలు పుట్టి సృష్టి మొదలైంది. శివునికి చిహ్నమైన లింగ రూపాన్ని దర్శించి సేవించిన తర్వాతనే స్థూల రూపంలో దర్శనమిస్తాడు. కార్తీక మాసంలో ఒకే రోజు దర్శించవలసిన పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో గల శివక్షేత్రాలని పంచారామాలు అంటారు. కుమారస్వామి చేత భేదించబడిన తారకాసుని మెడలోని అమృతలింగం యొక్క 5 శకలాలే ఈ పంచారామాల్లో శివలింగాలుగా వెలిసాయి. ఈ పంచారామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. ఈ మొట్టమొదట అమరావతి క్షేత్రం గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలోని అమరావతి అమరారామం, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, భీమారామం, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు క్షీరారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని గురుపూడి భీమవరం సోమారామం, ఇవన్నీ పంచారామాల కింద వెలిసాయి. మొదటి క్షేత్రం అమరావతి. ఈ అమరావతి 3 ప్రాకారాలు, నలుదిక్కుల 4 ధ్వజస్తంభాలు, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. దక్షిణ ద్వారంలో ముఖమండపం, అంబిక, గణపతి, సూర్యనారాయణమూర్తి, వేణుగోపాలస్వామిల యొక్క ఉపాలయాలు ఉన్నాయి. కాలభైరవుడు ప్రధాన దేవత. అమరేశ్వర స్వామి 36 అడుగుల ఎత్తైన లింగం. అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వరులు, మారేడు, పున్నాగ వృక్షాలు, కృష్ణానది ఈ క్షేత్ర ప్రత్యేకతని ఇనుమడింపజేస్తాయి. గోడలపై చెక్కిన 12 జ్యోతిర్లింగ శిల్పాలు, ప్రాకార గోడలపై తారకాసుర వధ చిత్రాలు భక్తుల్ని భక్తి పారవశ్యంలో ముంచుతాయి. ఇక్కడ కార్తీక మాసంలోనూ మహాశివరాత్రికి ప్రత్యేకమైన అభిషేకాలు, అర్చనలు చేస్తారు. ఈ క్షేత్రంలోని పరమేశ్వరుడు ప్రణవేశ్వరుడు, అగస్యేశ్వరుడు, కోసలేశ్వరుడు, సౌమ్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలు కలిగి పంచలింగ స్వరూపుడై సేవలు అందుకుంటున్నాడు. రెండో క్షేత్రం ద్రాక్షారామం. ద్రాక్షారామం మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం మండలంలో ఉంది. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిని పొందింది. కాశీ నుండి వెళ్ళగొట్టబడిన వ్యాసుడు ఈ క్షేత్రానికి వచ్చి పరమేశ్వరుని ఆరాధించాడు. స్వామి భీమేశ్వరునిగా ఆరాధించాడు. అమ్మవారు మాణిక్యాంబాదేవిగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భక్తుల అభీష్టాలను తీరుస్తూ ఈ క్షేత్రంలో వెలసింది. ఈ ఆలయం ఎత్తైన రాతి కట్టడపు గోడలతో, 4 వైపులా 4 రాజగోపురాలతో, 5 ప్రాకారాలతో భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది. మొదటి ప్రాకారం మంగళవార మండపం, వాయువ్య దిశలో 70 స్తంభాలతో సోమవార మండపం, ఈశాన్యంలో రుద్రతీర్థం, అష్టభైరవులు, తూర్పున రావి చెట్టు, మొదల్లో శంకరుడు, నారాయణస్వామి ఉన్నారు. దక్షిణంలో అన్నపూర్ణాదేవితో కూడి విశ్వేశ్వర స్వామి, మేధా దక్షిణామూర్తి ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం యొక్క కింది భాగంలో
14 అడుగుల ఎత్తున స్ఫటికలింగం కింద అంతస్తు నుండి పై అంతస్తు వరకు వ్యాపించి ఉంది. ఆలయం యొక్క కింద భాగంలో శ్రీ సూరేశ్వర స్వామి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, 108 శివశాల గ్రామాలతో భీమసభ ఉన్నాయి. భీమేశ్వర స్వామి యొక్క మూల విరాట్కు ప్రదక్షిణ చేసి 4వ ప్రాకారానికి ప్రదక్షిణ చేసి కింద అంతస్తులో ఉన్న మూల విరాట్ను దర్శించి సేవించుకోవాలి. గణపతిని, నటరాజస్వామిని, పార్వతీదేవిని దర్శించుకోవాలి. ఈ ఆలయం ప్రాకారం కంచిలోని దేవాలయం అలాగే చిదంబర దేవాలయాన్ని తలపిస్తుంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం, సతీదేవి దేహత్యాగం చేసిన ముక్తి క్షేత్రం, సోమతీర్థం, హిమవంతుడు శివుని గూర్చి తపమాచరించిన క్షేత్రం, సప్త ఋషులచే గౌతమిని అంతర్వాహినిగా తీసుకురాబడిన సప్త గోదావరి తీర్థం. భీమేశ్వరుని శివుని యొక్క తత్పురుష ముఖంగా చెప్తారు. ఇక 3వదైన కుమారారామం. తారకాసురుని మెడలో అమృతలింగాన్ని ఛేదించగా ఆ లింగం యొక్క శకలం ఒకటి ఇక్కడ పడింది. ఆ అమృతలింగ శకలాన్ని కుమారస్వామి స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందువల్లనే దీనికి కుమారారామం అనే పేరు వచ్చింది. భీమేశ్వరుడు బాలా త్రిపుర సుందరి కొలువై ఉన్నారు. పరమేశ్వరుని వామదేవ ముఖంగా చెప్తారు. ఈ దేవాలయానికి చుట్టూ 18 అడుగుల ఎత్తైన గోడ ఉన్నది. 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి. దక్షిణముఖంగా ప్రదక్షిణం చేస్తూ తూర్పు వైపున ఉన్న భీమకుండంలో స్నానం చేసి ధ్వజస్తంభానికి, నందికి నమస్కరించి ప్రాకార దేవతలు గణపతి, సప్తమాతృకలు, దత్తాత్రేయుడు, సరస్వతీదేవి, కుమారస్వామిని దర్శించిన తర్వాత ప్రాకార మండపంలో చండీశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరున్నారు. 12 అడుగుల తెల్లని రంగులో రాతి శివలింగం కనిపిస్తుంది. దీన్నే యోగలింగం అంటారు. పై అంతస్తులోని 4 అడుగుల ఎత్తున గల పానవట్టంపై 3 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు. పై అంతస్తులో ఉన్న లింగానికి పూజలు చేస్తారు. చైత్ర, వైశాఖ మాసాలలో ఉదయం సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడతాయని చెప్తారు. ప్రతి సంవత్సరం మాఘబహుళ ఏకాదశి నాడు భీమేశ్వర స్వామికి, బాలా త్రిపుర సుందరి దేవికి కళ్యాణోత్సవాలు, రథోత్సవం, కన్నుల పండుగ జరుగుతుంది. ఇంకా 4వ క్షేత్రమైన సోమారామం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణానికి దగ్గరలో ఉన్న గునుపూడి గ్రామంలో తారకాసురుని కంఠం నందు ధరించిన అమృతలింగాన్ని కుమారస్వామి భేదించగా ఆ లింగం యొక్క ఒక శకలాన్ని చంద్రునిచే ప్రతిష్ఠించబడింది. అమ్మవారు పార్వతీదేవిగా కొలువుతీరి భక్తులను సేవలు అందుకుంటున్నారు. సోమేశ్వరుడు పూర్ణిమ నాడు స్ఫటికంగా తెల్లగా కనిపించి క్రమంగా కళలు క్షీణిస్తూ అమావాస్య నాటికి గోధుమ వర్ణంలో దర్శనమిస్తాడు. సోమేశ్వరుని పరమేశ్వరుని యొక్క పంచముఖాల్లోని సజ్జోజాత ముఖంగా చెప్తారు. సోమేశ్వరుని దర్శించి సేవిస్తే సర్వరోగాలు నశించిపోతాయి. కాశీ నుండి బహిష్కరింపబడినటువంటి అగస్త్యుడు ఈ లింగాన్ని సేవించాడు. అన్నపూర్ణాదేవి కోటపైన ఉంటుంది. గర్భగుడికి వెనుక కుమారస్వామి, జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, సూర్యభగవానుని ఉపాలయాలు ఉన్నాయి. చంద్రునిచే ఆరాధింపబడిన లింగం కాబట్టి సోమేశ్వర లింగంగా ప్రఖ్యాతిగాంచింది. 5వ క్షేత్రమైన క్షీరారామం. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 21 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు అనే పట్టణంలోనే ఈ క్షీరారామం క్షేత్రం ఉంది. పరమేశ్వరుడు విష్ణుమూర్తిచే ప్రతిష్ఠించబడి బ్రహ్మదేవునిచే పూజింపబడినాడు. ఈ దేవాలయంలో పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ జనార్దన స్వామి, సరస్వతి సమేతంగా బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారు. ఈ దేవాలయ శిఖరం 120 అడుగుల ఎత్తు కలిగి ఉంది. 9 అంతస్తులు కలిగి రాజగోపురంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ గోపురం పైన తపస్సులో నిమగ్నమైన శివుడు, ఇంద్రాది దేవతలు, గణపతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, కాళీయమర్ధనం, శివలీలలు, దశావతార ఘట్టాలు మరెన్నో కన్నుల విందు చేస్తాయి. ఇది వేరువేరు శిఖరాలున్న 5 గుడులున్న ప్రాంగణం. దీనినే పంచశిఖర ప్రాంగణం అంటారు.
ఆలయ ముఖద్వారం పైన విష్ణుమూర్తికి ఈశ్వరుడు సుదర్శన చక్రం ప్రసాదించే అందమైన శిల్పం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ స్వామిని దర్శించి సేవించిన వారికి దారిద్ర్యం దరిచేరదు. ఒకనాడు శివుడు ఒక బ్రాహ్మణ బాలుని పరీక్షించదలిసి మారువేషంలో వచ్చి బాలుని ముందు శివుని నిందించాడు. ఆ బాలుడు అతడిపై విభూతి జల్లాడు. వెంటనే శివుడు అర్ధనారీశ్వరుడై దర్శనమిచ్చాడు. పార్వతీదేవి చేతి నుండి పాలను ప్రవహింపచేసింది. ఆ ప్రదేశమంతా క్షీరకొలనుగా మారింది. ఆ పాలకొలను పేరు పాలకొల్లుగా మారింది. ఈ క్షేత్రాన్ని ఆంధ్ర కైలాసంగా భక్తులు భావిస్తారు. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా పూజలు అందుకుంటోంది. ఒకే రోజు ఈ క్షేత్రాలన్నీ భక్తితో దర్శించి స్నానమాచరించి ఆ పరమేశ్వరుని సేవించిన వారికి సర్వ పాపాలు నశించి కాశీక్షేత్రం దర్శించినంత ఫలం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఈ పంచారామాలను దర్శించి తరించండి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ పాట పాడుతున్నది శ్రీమద్ దేశరాజ్ రమాదేవి. ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందితా పురంధర ఇందుధర ధురంధర హిమాచలాగ్రమందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర అంగజ మద సంహార ఆశ్రిత జన మందర గంగాధర ముదమార గౌరీ వరరాచర లింగదుత కురంగ వృషతురంగ మంగళాకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర అంజలి దేగై కోరా ఆర్తిని బాపవదేరా మంజుల భాష సుధీరా మామక దోష నివార కంజ భవను తంజ దైత్య భంజన హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర కుండలి భూష మహేశ కుంజర ధనుజ వినాశ చండిక హృదయ నివాస ఖండిత కాలు నిపాశ మండలంబులెల్ల నిండియుండి నా పరాత్పర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందితా పురంధర ఇందుధర ధురంధర హిమాచలాగ్రమందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఈక్షితి లక్ష్మణరావు ఇలవేల్పుడవే నీవు దాక్షిణ్యం బిడరావు దాసుల మదినున్నావు ఈ క్షణం వెదీక్షణీయపేక్ష మోక్షమీయరా ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందితా పురంధర ఇందుధర ధురంధర హిమాచలాగ్రమందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.